మనిషికి ధిక్కరించడం అనే ఒక స్వభావం ఉంటుంది బ్రదర్. అది ఎవరిలో అయినా, ప్రతి ఒక్కరిలో. మంచి అమ్మాయి కనపడగానే చూస్తాడు, నోటికి ఏదైనా మాట, తప్పుడు మాట వచ్చినా మాట్లాడతాడు, మనసులో ఏదైనా చెడు ఫీలింగ్ వచ్చినా కవర్ చేసుకుంటాడు. ఏదో ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు వాడి క్యారెక్టరే మారిపోతుంది. దీన్ని పాప స్వభావం అంటుంది బైబిల్. ఆ స్వభావం మనిషిలో అంత తేలిగ్గా పోదు, అది మనిషిలో ఉంటుంది. మీరు నన్ను ఏదో ప్రశ్న అడిగారు, దాని బాప్టిజం కంటే ముందు. అయితే అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎందుకు అయితే అన్ని మతాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎవరు బ్రదర్, ఒక దేశాన్ని కొన్నాడు కదా, అతని పేరేంటి, ఒక ద్వీపాన్ని సొంత దేశంగా మార్చుకున్నాడే, నిత్యానంద. ఒక హీరోయిన్ని తీసుకుని విడిపోయి ఒక దేశంగా పెట్టుకున్నాడు. అతను హిందువేనా? అతను మరి అతను చేసేది ఏంటి బ్రదర్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? డేరా బాబా. అతను హిందువేనా? అతను ఏం చేస్తున్నాడు అని అంటే మీరు ఏం చెప్తారు? అక్కడ కోనసీమ జిల్లాలో పూజలు చేయాలని చెప్పి ఒక మాంత్రికుడు పూజారి ఇంటికి పిలిపించి ఆమెను మానభంగం చేశాడే, అదేం పని అంటే ఏం చెప్తారు? ఇక్కడ హైదరాబాద్లో గుడికెళ్ళి దర్శించుకోవడానికి వచ్చినటువంటి స్త్రీని చంపి బావిలో పడేశాడు బంగారం కోసం, ఇక్కడే హైదరాబాద్లో కదా. దానికి మీరేం సమాధానం చెప్తారు? హైదరాబాద్ హిందూ పూజారి, గుడి పూజారి. రాయలసీమలో ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో వచ్చే హుండీ కోసం ఏకంగా ఆంజనేయ స్వామి విగ్రహం బాంబు పెట్టాడు కదా రెండో పూజారి, నరసింహారావు, ఆయన పేరేదో ఉంది, శ్రీనివాసరావు. మరి దానికి ఏం చెప్తారు? వీళ్ళందరూ ఏడ నుంచి వచ్చారు? మీ హిందూ ధర్మం చాలా గొప్పదే.